హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాన్సింగ్ మనస్వి టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. రేణికెళ్ళమ్మ కళ్యాణం అయితే జరిగాది ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే భువనగిరి రేణికెళ్ళమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అసలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చాలా మహిమగల దేవుడు అమ్మవారు. అక్కడ రేణికెళ్ళమ్మ తల్లి ఉంటుంది ఫ్రెండ్స్. గుడి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా మహిమగల అమ్మవారు. అక్కడ కళ్యాణానికి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఆ దర్శన భాగ్యం మీకు కూడా కలగాలనేసి, మన సబ్స్క్రైబర్స్ అందరు చూడాలనేసి, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీపై మాపై ఎల్లప్పుడూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడండి ఎంత బాగుందో అసలు. అమ్మవారు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. మాకు కూడా అక్కడ సన్మానం చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొంచెం అమౌంట్ డొనేషన్ ఇచ్చాము కాబట్టి చాలా హ్యాపీగా అనిపించేది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పుట్ట కూడా ఉంది ఫ్రెండ్స్, రేణికెళ్ళమ్మ టెంపుల్ ముందే. అలాగే పడగ ఇప్పి రేణికెళ్ళమ్మ ఉంది. వెనకాల నాగదేవత ఉంటుంది ఫ్రెండ్స్. అవి పడగలు అవి. చూడండి అసలు చాలా భక్తులు అయితే వచ్చారు. పెళ్ళి అంటే దేవుళ్ళ పెళ్ళి అంటే ఎవరైనా అసలు రాకుండా ఉండరు కదా ఫ్రెండ్స్. అందరూ వచ్చి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు అమ్మవారి. చాలా రష్ అయితే ఉన్నారు, అందుకనే నాకు వీడియోస్ కొంచెం క్లారిటీగా రాలేకపోయాయి. ఇంతవరకైనా నేను ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా రష్లో కూడా. చూడండి కొంతమంది బోనాలు, అలాగే నాగవెల్లి పట్నం వేశారు. చాలా కలర్స్తో డిజైన్స్తో చాలా బాగుంది అమ్మవారిది. అలాగే కళ్యాణంకి అయితే అసలు చాలా అనిపించేది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించేది నాకు మాత్రం. అసలు చూస్తుంటే చూడాలనిపించింది అక్కడే. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు వచ్చారో, కెమెరామ్యాన్స్. కొంతమంది ఓడిబియ్యం కూడా సమర్పించారు. మొక్కుకున్న వాళ్ళు అట్లా పోస్తారంట ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత. కొంతమంది అయితే ఓడిబియ్యం కూడా పోసారు అమ్మవారికి. అలాగే ఎవరన్నా ఇదైతే చూపిద్దాం. స్టార్ట్ చేయండి.